హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా అతి భారీ గుడ్ న్యూస్ అండి. సో, వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, భారీ శుభవార్త. పెన్షనర్ల కష్టాలను తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో పెన్షన్ కోసం ప్రతి ఏటా సమర్పించవలసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ కోసం ఇకపై బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడవలసిన అవసరం లేదు. కేంద్ర పెన్షన్ మరియు పెన్షనర్స్ సంక్షేమ శాఖ డీఓపీపీడబ్ల్యూ నవంబర్ 2025లో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీ క్యాంపెయిన్ 3.0ని నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. సో, నవంబర్ 1 ఈ నెల 1 తేదీ నుంచి 30 తేదీ వరకు మెగా క్యాంపెయిన్ అండి. సో, జరుగుతుందనమాట. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1600 ప్రదేశాల్లో జిల్లా మరియు సబ్ డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులైతే ఏర్పాటు చేయబడ్డాయి. సో, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ తదితర బ్యాంకులు మరియు పెన్షనర్ల సంఘాలు ఇందులో పాల్గొంటాయి. సో, పోస్ట్‌మ్యాన్‌ల ద్వారా కూడా ఇంటికే వచ్చి సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారికి అక్టోబర్ నుంచే అవకాశము. సో, ప్రభుత్వం వయోవృద్ధుల ఆరోగ్యం మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సీనియర్ సిటిజన్స్ 80 సంవత్సరాలు పైబడిన వారికి 80 లేదా 80 కంటే ఎక్కువ వయసు ఉన్నవారు పెన్షనర్లు నవంబర్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. వారు అక్టోబర్ నుంచే వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌నైతే సబ్మిట్ చేశారు. ఇకపోతే ఎందుకు అంటే నవంబర్, డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వృద్ధులు బయటికి రావడం ఇబ్బందికరం కాబట్టి ప్రభుత్వం వారికి ముందుగానే ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఒక వరం. గతంలో బయోమెట్రిక్ సరిగ్గా పడక చాలామంది పెన్షనర్లు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లో కూర్చొనే పని పూర్తి చేసుకోవచ్చు. ఇది పక్షపాతం వచ్చిన వారికి, నడవలేని వారికి, బెడ్ రెస్ట్‌లో ఉన్న వారికి నిజంగా ఒక వరం లాంటిది. ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విధానము. మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే ఈ క్రింది దశలను పాటించండి. ముందుగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి 2 యాప్‌లను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకటి ఆధార్ ఫేస్ ఆర్‌డి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది, కనిపించదు. తర్వాత రెండోది జీవన్ ప్రమాణ్ ఇది మనం వాడాల్సిన యాప్. సో, రిజిస్ట్రేషన్ ముందుగా యాప్ ఓపెన్ చేసి ఆపరేటర్‌గా రిజిస్టర్ అవ్వాలి. ఇది పెన్షనర్ లేదా ఇంట్లో ఎవరైనా సరే కావచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. తర్వాత పెన్షనర్ వివరాలు. ఇప్పుడు పెన్షనర్ యొక్క ఆధార్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ముఖ్య గమనిక మీ పీపీఓ నంబర్‌ని సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇకపోతే వివరాలు నింపాక ఫోన్ కెమెరా ఆన్ అవుతుంది. పెన్షనర్ అద్దాలు ఉంటే అద్దాలు తీసేసి తగినంత వెలుతురులో కెమెరా వైపు చూడాలి. యాప్ ఆహ్, చెప్పినప్పుడల్లా 2 సార్లు కళ్ళార్పాలి. బ్లింక్ అని. అంతే ఫోటో తీసుకుంటుంది. సో, స్కాన్ విజయవంతమైతే మొబైల్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఈ మేరకు పారం ప్రమాణ్ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా జీవన్ ప్రమాణ్ యాప్ మీ వెబ్‌సైట్ నుంచి అయితే మీ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా అది బ్యాంకుకి కూడా వెళ్ళిపోతుంది. కొత్త విధానం వల్ల కలిగే లాభాలు. ముఖ్యంగా సమయం ఆదా. గంటల తరబడి ప్రయాణాలు, క్యూ లైన్‌లు ఉండవు. డబ్బులు ఆదా. ఆటో చార్జీలు, ఇతర ఖర్చులు మిగులుతాయి. ఆరోగ్య భద్రత. చలి, వర్షం, ఎండ నుండి వృద్ధులకు రక్షణ. సులభం మరియు వేగవంతం. నిమిషాల్లో పని పూర్తవుతుంది. కాబట్టి పెన్షనర్లారా నవంబర్ వరకు మీరింకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే వెంటనే మీ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా మీకు తెలిసిన లేదా మీ పిల్లల ద్వారా సహాయం తీసుకొని యాప్‌లో ఇప్పుడే ఇన్‌స్టాల్ చేసుకోండి. టెక్నాలజీని వాడుకోండి. జీవితాన్ని మరింత సులభతరం అయితే చేసుకోవాల్సిందిగా మనవి.